నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఇంకా విషయానికి వచ్చేస్తే మాత్రం ఇంకా ఎప్పటిలాగే మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. ఇంకా వీడియో ఏంటి అంటే భువనగిరికి దగ్గరలో ఉన్న పొద్దుటూరు. ఆ ఊరికి భువనగిరికి వచ్చేసి సుమారుగా 18 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పొద్దుటూరు అనే గ్రామంలో అయితే ఒక శివాలయం అండి. ఇంకా అదైతే చాలా పురాతనమైన టెంపుల్. ఇప్పుడైతే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. ఆ గుడిని అంతా కూడా పునర్నిర్మాణం చేశారు. చాలా బాగుంది. ఇంకా మనం ఆ గుడి చరిత్ర ఇంకా గుడి విశేషాలన్నీ కూడా పూజారి మాటల్లో విందాము. చాలా చక్కగా వివరించారు పూజారి గారు అయితే గుడి విశేషాలన్నీ కూడా. నాకు ఎంత బాగా అనిపించిందో ఇంకా పూజారి గారి మాటల్లో వింటుంటే. అసలు ఆ గుడిలో ఉన్నంతసేపు కూడా మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా శివరాత్రి అప్పుడు కూడా మంచిగా జాతర బ్రహ్మోత్సవాలు ఉన్నాయంటండి. ఇంకా వీలైనంత వరకైతే చాలామంది వెళ్ళి విజిట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు భువనగిరి దగ్గరలో ఉంది కదా కాబట్టి. ఇంకా ఈ వీడియో అయితే అందరికైతే రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అందరు చూసి అయితే ఇంకా మన ఈ శివాలయ టెంపుల్కి అయితే వచ్చి అందరు విజిట్ చేసి శివయ్య అయితే దర్శనం చేసుకోవాలి. ఇంకా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, ఇంకా లోపలికి వెళ్ళి మన శివయ్య దర్శనం అయితే చేసుకుందాం పదండి. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేస్తున్నాను. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అడగాలి రోజు పొద్దున్నే వస్తారు మీరు? ఈ ఊరోళ్ళనే ఇంకా వేరే పక్కన? అవునా? అయితే ఇప్పుడు ఇక్కడ శివాలయం ఉంది కదా, స్వయంభువా ప్రతిష్టాపించిందా? ఎప్పటి నుంచో ఉంది, తాతల కాలం నుంచి. మళ్ళా కొత్తగా అన్ని బాగుంది. గుడి అయితే మంచిగా కట్టారు. రోజు పూజలు అయితే ఉంటాయి ఇక్కడ. సేవనా ఇంకేమన్నా నీకు ఇక్కడ డబ్బులు అట్లా దొరుకుతాయి? డబ్బులు వస్తాయిలే, ఉండాలి. ఎందుకంటే మనకు బ్రతుకు జరిగేదో ఇక్కడ 10 గంటలు అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ గుడి కట్టిన కాంచెలు జీతాలు ఇస్తుంది. గుడి కట్టిన కాంచెలి చూసిరా దేవుడు ఎంత మహిమగల్లోడో. ఓకే ఓకే. ఇద్దరు మనుషులు ఉండాలి, అన్ని చూసుకోవాలి. వేరే వాళ్ళు వస్తారు మళ్ళీ? ఏం లేదు. ఓకే ఓకే. మీరు భార్య భర్తలు ఇద్దరు? ఇంకా లోపలికైతే వెళ్దామండి శివయ్య దగ్గరికి. ఇంకా దర్శనం అయితే చేసుకుందాం. మీతో పాటు నేను కూడా దర్శనం చేసుకుంటాను. ఇంకా శివయ్యని చూసి తరించండి అందరూ. శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి నమః విశేష నామభిః పూజాం సమర్పయామి. పొద్దుటూరు విలేజ్ కి అయితే వచ్చాం కదా. ఇంకా ఇక్కడ శివాలయ టెంపుల్ ఉందని నేను ముందే మీ అందరికి చెప్పాను. ఇంకా పూజారి మాటల్లో ఇంకా ఈ ఆలయం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి పూజారి గారు. ఇక్కడ మాకు తెలియని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాం ఇక్కడ రావాలని. ఇంకా ఈ రోజైతే స్వామివారు మాకు రప్పించారు. స్వామివారి దర్శనం అయితే మాకు దొరికింది. అసలు ఇక్కడ స్వయంభువ ప్రతిష్టాపించిందా ఒక్కటి మాకు చెప్పండి. వాగర్ధ
పితరు వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులని పార్వతీ పరమేశ్వరుడే అని కాళిదాస్ మహాకవి చెప్పినారు. ఆ యొక్క ఆజ్ఞానుసారంగా వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ఈ స్వామివారు ఇప్పుడు కాలమానం ప్రకారంగా 8వ శతాబ్దం నాడు ఇక్కడ స్వామివారు ఇదే ప్రదేశంలో ఉన్నట్టుగా శిలాశాసనము చెప్పబడింది. 8వ శతాబ్దం నాడు ఈ స్వామివారి కొంత భూమిని ఆనాటి రాజులు ఈ స్వామివారి కైంకర్యాల కోసం ఇచ్చినట్టుగా శిలాశాసనం చెప్పబడుతుంది. ఆనాటి నుండి గ్రామవాసులు ఇక్కడ పరిపాలించేటువంటి వారు దీన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. కాలక్రమేణా కొద్దిగా ఒక 4-5 తరాల దగ్గరికి వచ్చేసరికి సోలిపురం వారు ముఖ్యంగా వారి ధర్మకర్తలుగా ఉండి వారి తాతల దగ్గర నుంచి ఈ స్వామివారి సేవ చేసుకుంటూ ఉండగా ఇప్పటికీ ఈ దేవాలయం 3వసారి ఇప్పుడు పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇట్లా 2 సార్లు శిథిలావస్థకు అయిపోయింది. ఈసారి శాశ్వతమైన దీనికి పరిష్కారం చూడాలని ఇప్పుడు ఈసారి 2016న మరలా దీని నిర్మాణం శంకుస్థాపన చేసి స్వామివారిని తీసి ఒక చోట పెట్టి ఈ దేవాలయం అంతా మొత్తం అంతా మీరు చూసే ఉంటారు. రాతితోటి అడుగు నుంచి కూడా ఈ పైన కనిపించేది కాక అడుగును కూడా 20 అడుగుల కింద నుంచి రాతితోనే కట్టుకుంటూ స్ట్రాంగ్ గా బాగా బలంగా కట్టుకొచ్చారు. ఎందుచేత అంటే ఈ గుడి వెనుక పక్క కొంత దగ్గరలోనే మూసీ నది అంటే ముచ్చుకుంద అనేది దాని అసలు పేరు. ఈ ముచ్చుకుంద అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని ఈ ప్రాంతం ఏమైనా కొంచెం నది ప్రాంతం కాబట్టి కొంచెం ఇలా ఉండకూడదని చెప్పి శాశ్వతంగా ఉండాలని అంత విధిగా చేసుకుంటూ ఈ సోలిపురం శ్రీకాంత్ రెడ్డి గారు, పగడాల అశోక్ గారు, బొల్లేపల్లి ఇంద్రసేనారెడ్డి గారు వీరి ముగ్గురు గ్రామస్తుల సహాయంతో ఈ విధంగా నిర్మించి స్వామివారికి నిత్యము కూడా ఏ విధంగా చెప్పబడిందో శాస్త్రంలో ఆగమ శాస్త్రంగా ఏ విధంగా చెప్పబడిందో అన్ని అర్చనలన్నీ కూడా చక్కగా చేయిస్తూ నిర్వహిస్తూ వస్తున్నారు. శివరాత్రి నాడు 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలుగా స్వామివారికి కళ్యాణోత్సవాలు, ప్రతి శివరాత్రికి కళ్యాణోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా చేస్తారు. అట్లాగే ఇక్కడ స్వామివారికి అర్చనలు ప్రతి ఒక్కరూ స్వయముగా ఎవరి చేతులతో వారు చేసుకునే విధంగానే మనకి అంటే క్షేత్రాదుల్లో అంటే కొన్ని ప్రసిద్ధమైన క్షేత్రాల్లో అంటే శ్రీశైలము, కాశీ లాంటి క్షేత్రాలు ఏ విధంగా అయితే మనమే స్వయంగా వీళ్ళు చేసుకోవచ్చో అదే విధంగా ఈ స్వామివారికి మనం స్వయంగా చేసుకునే అంగా చేసుకోవచ్చు. ఇంకొకటి స్వామివారిని బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగం. బ్రహ్మసూత్రం అంటే శివలింగం మీద గీతలు వారంతా అవే ఉద్భవించినవి, దాని సూత్రం అంటారు. ఇప్పుడు అలంకారంలో ఉన్నది ఆ బొట్టు కింద ఉంటుంది అనమాట. అట్లా 3 గీతలు ఉంటాయి. ఆ యొక్క బ్రహ్మసూత్రము అట్లా బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని పూజిస్తే, ఒక శివలింగాన్ని పూజిస్తే 1000 శివలింగాలకు పూజ చేసినంత ఫలితము 1000 రెట్లు ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పని మనకి వ్యాస భగవానుడు చెప్పినట్టు పురాణాధారంగా చెప్పబడింది. కాబట్టి ఇంత మహత్తరమైన స్వామివారు, ఇంత పురాతన స్వయంభూగా వెలిసిన ఈ స్వామివారిని సేవించుకోవడం మా భాగ్యము, మా యొక్క గ్రామస్తులందరి భాగ్యము. అంత ఇలాంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తులను ప్రతి ఒక్కరు కూడా దర్శించి తెలుసుకుని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. చాలా చక్కగా వివరించారండి. చాలా చాలా థ్యాంక్ యూ. మా భక్తులకు కూడా చాలా వివరంగా వివరించారు. నిజంగా అండి ఇంకా ఈ క్షేత్రం ఇంకా దినాభివృద్ధి ఇంకా అందరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ. నిర్మల భాషిత శోభిత లింగం జన్మదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. నా భారంబు నీవే భవానీ హరా పరమేశ విశ్వేశ వరదా శివా పరమేశ సోమేశ వరదా శివా పరమేశ విశ్వేశ వరదా శివా పరమేశ సోమేశ వరదా శివా బసుర పాండురంగా శ్రీమా శ్రీకరా బసుర పాండురంగా శ్రీమా శ్రీకరా రారా మంగళమందు కోరాహరా నా భారంబు నీవే భవానీ హరా నా భారంబు నీవే భవానీ హరా. ఇంకెక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. మా ఆంజనేయ స్వామి మనకి ఎక్కడున్న ఆంజనేయ స్వామి బలం రావాలి కదా. సో ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు ఆంజనేయ స్వామి దర్శిస్తూ ఉంటారు.
ఇంకెక్కడైతే పెద్ద ధ్వజస్తంభం అయితే కట్టించారు. ఇక్కడ కూడా శివయ్య ఉన్నాడు. ఇంకా జలలింగేశ్వర స్వామి ఇక్కడైతే మనం పూజారి మాటలు విన్నాం కదా, అంటే మూడోసారి ఇక్కడ మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందంట గుడి. ఇక్కడ హోమం చేస్తుంటారేమో, హోమగుండం ఇక్కడ. అయితే ఇక్కడ గుడిని మాత్రం ఇంత ముందుకు 2 సార్లు కట్టించారంట. గుడి చుట్టూ ప్రాంగణం అయితే చాలా బాగుంది కట్టడాల. ఇవన్నీ కూడా భూమిలో నుంచి వెళ్ళాయంట. ఇవన్నీ కూడా భూమిలో నుంచి బయటికి వచ్చాయంట. ఇక్కడ అమ్మవారు ఉన్నట్టున్నారు. ఏంటో నాకైతే పూర్తిగా పేరు తెలీదు. నిజంగా ఇలాంటివి చూస్తుంటే ఏంటో మిరాకిల్ లాగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా విఘ్నేశ్వర స్వామి, క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇంకా ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు, విష్ణుమూర్తి స్వామి ఉన్నారంట. చూద్దాం. ఇంకా ఇది కూడా తవ్వకల్లో బయట వచ్చింది శిలాపథకం. ఇంకా మనం పూజారి గారి మాటల్లో విన్నాం కదా, ఇదేనేమో. ఓం శ్రీ రామలింగేశ్వర నమః మస్తు చంద్రరామచరవే. 1943 అగు నీటి ప్లవన చూడండి. ఇది కూడా చూడండి, రోలు ఎంత పెద్ద రోలు. ఇది కూడా తవ్వకల్లో బయట వెళ్ళిందంట. ఇంకా గుడి చరిత్ర అంతా కూడా మనం పూజారి మాటల్లో విన్నాం కదా. ఇంకా నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా భువనగిరి దగ్గరలోనే ఉంది పొద్దుటూరు అనే గ్రామం అయితే. ఇంకా ఈ ఫుల్ వీడియో అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే అందరికైతే నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ ఇంకా దేవుడి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.